గుడ్ జాబ్. అక్కడ చెప్పు, ఏం చెప్పాలి అక్కడ? అక్కడ అక్కడ చూసి చెప్పు. హాయ్ గైస్ చెప్పు. చెప్పు అని. అమ్మో, అక్కడ పెట్టాలా నీకు? ఇప్పుడు చెప్పు హాయ్ గైస్ చెప్పు. అక్కడ చెప్పు హాయ్ గైస్ చెప్పు. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. చెప్పు. వెల్కమ్ బ్యాక్ అంటే ఏదో చెప్తా ఉన్నాడు. సో ఇవాళ వీడియో మీ అందరు ఎప్పటి నుంచో రిక్వెస్ట్ చేస్తారు కదా, లైక్ మేధాంష్కి మాటలు ఎలా నేర్పించారు, లైక్ చాలా తక్కువ టైంలో మేధాంష్ సారీ ఎలా మాట్లాడుతున్నారు, ఎలా నేర్పించారు అని చెప్పి అది చెప్దాం అనుకుంటున్నాను. సో ఈలోపు మీరందరూ మా ప్లే ఏరియా చూసేసారా? న్యూ ప్లే ఏరియా. మేము దీని గురించి షాపింగ్ ఎలా చేసాము, ఆఫ్టర్ దట్ ప్లే ఏరియా ఎలా బిల్డ్ చేసాము, 2 వీడియోస్ కూడా చేసి పెట్టాను, ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పేసి. మేధాంష్కి మాటలు ఆల్మోస్ట్ లైక్ 1.5 year 18 months నుంచే కొంచెం స్టార్ట్ అయిపోయినట్టు. దానికి ముందు వరకు హీ యూస్ టు టెల్ లైక్ అత్త, అమ్మ, తాత, నాన్న అట్లా అంటూ ఉండేవాడు. తర్వాత కొంచెం రెగ్యులర్గా మాటలు ఎలా వచ్చాయి, కలర్స్ రికగ్నైజేషన్ ఎలా వచ్చింది, అదంతా కూడా నేను ఇవాళ మీతో షేర్ చేసుకుంటాను. హలో అన్నా, అన్నా అన్నా ఇక్కడుంది మైక్. నువ్వు హాయ్ గైస్ చెప్పు, మైక్ ఇస్తా. సరే, ఇప్పుడు మనం మొన్న ఏడుకొండలవాడ వెంకటరమణ హాయ్ గైస్ అయిపోయింది. గోవిందా గోవిందా జీజే చెప్పు. గోవిందా చెప్పు. ఆ స్పెట్స్ ఎందుకు పెట్టుకున్నావే? రీడింగ్ చేస్తున్నావా? చూపించావు కదా ఇందాక. హరిణి గాట్ సిల్వర్ మెడల్ ఇన్ స్కూల్ అనమాట. స్పోర్ట్స్లో వచ్చిందంట హరిణికి స్కూల్లో సిల్వర్ మెడల్. సో ఆల్మోస్ట్ హరిణికి యాన్యువల్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోయాయి. ఎందుకంటే వీళ్ళ స్కూల్ ఎలా అంటే 1 month ముందే యాన్యువల్ ఎగ్జామ్స్ ఫినిష్ అయ్యాక ఆ తర్వాత 1 week బ్రేక్ ఇచ్చి నెక్స్ట్ క్లాస్ సిలబస్ 40 days జరుగుతుందన్నమాట. మళ్ళీ ప్రాపర్ సమ్మర్ హాలిడేస్లో ఆ క్లాస్కి సంబంధించిన హోంవర్క్ ఇస్తారు. నేను ఇక్కడ మాట్లాడుతున్నా, నన్ను మాట్లాడనివ్వకుండా వాడు. గుడ్ జాబ్ హర్ని. సో ఇంతకుముందు మ్యాథ్స్ ఒలింపియాడ్లో గోల్డ్ మెడల్ వచ్చింది, ఇది సిల్వర్ మెడల్ ఇన్ స్పోర్ట్స్ అంట. ఇగో హర్ని, నెక్స్ట్ వేరే చదువులో కూడా మంచిగా ఇలాంటి మెడల్స్ తెచ్చుకోవా. అమ్మో ఇంకా అయిపోయాయి మాకు. ఇంకొకటి స్టోరీ టెల్లింగా, ఏంటది క్యారెక్టర్ స్టోరీ టెల్లింగా, ఒక సర్టిఫికేట్ కూడా వచ్చింది. ఇప్పుడు అవన్నీ మీకు చూపించాలి. నేను వీడితో వీడియో చేద్దామంటే ప్లే ఏరియాలో నన్ను కూర్చోబెట్టి వాడు వెళ్ళిపోతున్నాడు చూడండి. సో ఐ వాజ్ టాకింగ్ అబౌట్ మేధాంష్కి 18 months నుంచి వచ్చిందని చెప్పేసి అంటున్నాను కదా. మేధాంష్కి నడక అయితే చాలా లేట్గా స్టార్ట్ అయింది. అందరూ పిల్లలు యూజువల్గా 1 yearకి నడిచేస్తారు, అండ్ ఆఫ్టర్ 1 year మహా అయితే ఫస్ట్ బర్త్డే తర్వాత అరౌండ్ 15 monthsకే నడిచేస్తారు అని చెప్పారు. అండ్ నేను చాలా వీడియోస్లో కూడా చూసాను. వీడేంటో 15 months అయిపోయింది, 1.5 year అయిపోయింది, అసలు నడవట్లేదు ఏంటా అనేసి అని అనుకున్నాను. అప్పుడు ఏం జరిగిందంటే డాక్టర్ నాతో అన్నారు, లైక్ కొంతమంది పిల్లలు ఇట్ టేక్స్ టైం, డిఫరెంట్గా ఉంటుంది అని అంటే, నేను ఏంటి వీడు నడవట్లేదు అని చెప్పి చాలా ఫీల్ అయ్యి అక్కడే ఫిజియోథెరపిస్ట్ ఉంటే ఆవిడని కలిసాక ఆవిడ 2-3 exercises చూపించింది అనమాట. ఇంటికి వచ్చి జస్ట్ ట్రై చేద్దామా అనుకుంటే, ఆ రోజు వాడికి వ్యాక్సిన్ అయింది, నెక్స్ట్ డే నుంచి ట్రై చేద్దామని అనుకుంటే ఆ నెక్స్ట్ డేనే లేచి నడవడం స్టార్ట్ చేశారు. సో జనరల్గా కొంతమంది పిల్లలకి కొన్ని ఫాస్ట్ ఉంటాయి, కొన్ని స్లో ఉంటాయి. నేను ఆడిటోరియంలో ఇది వేసుకొని దీని గురించి మాట్లాడాలి. ఎగ్జాంపుల్ నేను పెన్సిల్ అనుకోండి, హాయ్ అన్న పెన్సిల్, నేను అందరూ నన్ను యూస్ చేస్తారు రైటింగ్కి, నేను అందరికీ మంచి హ్యాండ్ రైటింగ్ పనిచేస్తాను. తెలుగులో చెప్పావా అవన్నీ? లేదు. మరి ఏ లాంగ్వేజ్లో చెప్పావు? సరే, ఏ లాంగ్వేజ్లో చెప్పావు? మరి అలాగే చెప్పాలి. ఇది తనే చేసుకుంది. ఇప్పుడు వద్దు, ఆ ఎపిసోడ్ వేరేది. సో వీడిని మాటలు స్టార్ట్ అయ్యిందంటే ఇంట్లో ఎప్పుడు ఎవరో ఒకళ్ళు నాలాగా మాట్లాడుతూ ఉంటే డెఫినెట్లీ మాటలు వచ్చేస్తాయి పిల్లలకి. హరిని కూడా తొందరగా మాట్లాడింది. బేసిక్గా ఏంటంటే బాయ్స్ కొంచెం స్లో, లైక్ చాలా లేట్గా మాట్లాడతారు. అరౌండ్ 3 yearsకి, సమ్ కిడ్స్ అరౌండ్ బేబీ బాయ్స్ ఎస్పెషల్లీ ఆఫ్టర్ 4 years అలా మాట్లాడతారు. బికాజ్ నా క్లోజ్ సర్కిల్లో నేను చూసింది అయితే ఆఫ్టర్ 4 years మాట్లాడారు బాయ్స్. చాలా తక్కువ మంది అండర్ 2 మాట్లాడింది. సో అది కూడా నేను చాలామంది నాకు కమెంట్స్లో అడిగారు, పర్సనల్గా కూడా మెసేజ్ చేశారని చెప్తున్నాను.
టీవీలో అయితే నేను వాళ్ళకి లైక్ యాక్టివిటీకి సంబంధించింది లైక్ కలర్స్ అని, మిస్ రేచిల్ అని చెప్పేసి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. సో ఒక ఆవిడ ఉండి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది అనమాట. షీ యూస్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ కలర్స్, గుడ్ హ్యాబిట్స్, బ్యాడ్ హ్యాబిట్స్, ఇట్లా 1 year ప్లస్ పిల్లల నుంచి తను ఇంటరాక్ట్ అయ్యి అలా చెప్తూ ఉంటారు. ఇది మనకి యూట్యూబ్లోనే వస్తుంది, యూ క్యాన్ సీ. సో అక్కడి నుంచి వీడికి నేను రెగ్యులర్గా ఏం చేసేదాన్ని, అప్పుడప్పుడు స్క్రీన్ టైం అంటే టీవీలో కాసేపు అలా పెడితే వాడు చూసి 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 అక్కడ వచ్చేదాన్ని నెక్స్ట్ వాడు చెప్పడం స్టార్ట్ చేశాడు అనమాట. ఏం కలర్ అది? రెడ్, గ్రీన్, ఏం కలర్ అది చేతిలోది? ఇదే కలర్. విచ్ కలర్ ఇస్ దిస్? పింకా, రెడ్, గ్రీన్, yellow, బ్లూ. మేదాన్స్ మనకి ప్లే ఏరియా నాన్న చేసింది ఎందుకు బయటికి? అమ్మ అస్సలు వినడండి గొడవ. బాయ్స్ బేబీస్ అయితే చాలా నాటీ ఉంటారు. సో ఇప్పుడు మేదాన్స్కి ఏమేమి వచ్చో నేను చూపిస్తాను, ఒకసారి చూద్దాం. మేదాన్స్ అండ్ గ్రేట్ జాబ్ చెప్పు. గ్రేట్ జాబ్, గ్రేట్ జాబ్ చెప్పు. గుడ్ జాబ్ చెప్పు. వాట్ ఈస్ యువర్ నేమ్? నువ్వు వాట్ ఈస్ యువర్ నేమ్ చెప్పు. మేధాంష్. వాట్ ఈస్ యువర్ నేమ్? ఇవి హరినివి. హరిని చిన్నప్పుడువి లైక్ హరిని ప్రీ స్కూల్ అప్పుడు హోమ్ స్కూలింగ్ ఉండింది కదా అప్పుడు కోవిడ్ వల్ల. సో అప్పుడు హరిని ఇవన్నీ నేను దాచిపెడితే ఇప్పుడు మేధాంష్కి పనికి వస్తున్నాయి. నౌ యూ కెన్ సీ. నేను ఇప్పుడు ఇవన్నీ తీసేస్తా. ఇది స్మాల్ ఏబిసిడీస్. వాడు రికగ్నైజేషన్ కూడా చేస్తున్నాడు. స్మాల్ ఏబిసిడీస్, బిగ్ ఏబిసిడీ అంతా మీరే చూడండి వాడు ఎలా పెట్టేస్తాడు. నేను జస్ట్ ఇట్లా అన్నీ ర్యాండమ్గా పెడతా. హీల్ ఓన్లీ పిక్, హీల్ ఓన్లీ మెన్షన్. నానా ఓకే లెట్స్ స్టార్ట్. పెట్టు. ఏ, బి, సి. ఇందులో ఏంటంటే డి, పి, క్యూ, బి అన్ని సేమ్ ఉన్నాయి. వాడు ఏం పెడతాడా అని చూస్తున్నా. డి, ఈ, ఎఫ్. నాకు ఇవ్వు, పెడతా. పెట్టు. ఈ, ఎఫ్. నెక్స్ట్ వేర్ ఇస్ జీ? ఎత్తుకు ఎత్తుకు. జీ ఎక్కడుంది? ఎత్తుకు. వేర్ ఇస్ జీ? జీ ఎక్కడుంది? జీ జీ జీ. నో, నువ్వు అంత వంగి చూడొద్దు. జీ ఎక్కడుంది చెప్పు. జీ. నేను జస్ట్ నీకు నీట్గా ఏంటది? జీ. నెక్స్ట్ వై అండ్ క్లాప్ ఇట్ ఫర్ యువర్ సెల్ఫ్. క్లాప్ ఇట్ ఫర్ యువర్ సెల్ఫ్. క్లాప్ ఇట్. గ్రేట్ జాబ్, గ్రేట్ జాబ్ చెప్పు. గ్రేట్ జాబ్. సరే ఏబిసిడి పక్కకు పెడతాం. నంబర్స్ 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 నంబర్స్. 1 నంబర్స్ చెప్తాడు ఇప్పుడు చూడండి. టడా. మేదాంష్ కెన్ యూ సే నంబర్స్? ఇదిగో వాళ్ళకి చెప్పు. 1 1. డా 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 డా. ఇంకా ఫోన్ మాట్లాడు. హలో హలో. ఫోన్ చేయి, ఫోన్ చేయి, ఫోన్ చేయి. హలో హలో హలో. అండ్ మేదాన్స్ ఆల్సో హ్యావ్ బుక్స్ అన్నమాట. సో బుక్స్ ఎక్కడుంది? ఎస్, చడా. సో అలా నంబర్స్, ఆల్ఫాబెట్స్ అవన్నీ వచ్చేసాయి. అది కాకుండా వీ హ్యావ్ ఏ బుక్స్. మనకి మార్కెట్లో ఇలా దొరికేస్తాయి. ఇది వీడి బర్త్డేకి గిఫ్ట్ వచ్చిందనమాట. అన్ని టైంలో కూడా ఉన్నవి చిన్న బుక్స్, అవి కూడా దాచాను. సో ఈ బుక్స్ చూసి కూడా వాడు కొన్ని నేర్చుకుంటాడు. లైక్ నేను చెప్పాను కదా ఇందాక రేచిల్, అవి చూసి కలర్స్, షేప్స్, నంబర్స్ ఇలా చాలా నేర్చుకున్నాడు. అండ్ కొన్ని వర్డ్స్ లైక్ గ్రేట్ జాబ్, సారీ, థ్యాంక్ యూ అలాంటివన్నీ నేర్చుకున్నాడు. మధ్య మధ్యలో ఇలా నా బుర్ర తింటూ ఉంటాడు. ఇప్పుడు నేను ఇది తీసిన వెంటనే నా దగ్గరకు వస్తారు. వావ్, సో మెనీ బుక్స్. షేప్స్ ఏముంది? సర్కిల్. నేను నీకు ఇవ్వను. షేప్స్ బుక్ తీస్తాను, ఆగండి. వావ్ నానా, వాట్ ఈస్ దిస్? Circle, square, triangle, heart, rectangle, star, oval, egg, diamond, crescent,
ఇదేంటి చెప్పు. ఇది మూన్. అన్నా హెక్సగాన్. Good job. Great job. Wow. Now we'll ask colors. Nana. Red, blue, yellow, violet. ఇదేం చెప్పు. పింక్. వాడికి నచ్చిందే వాడు ఆడుకుంటాడు, నేను ఎంతసేపు ఆడిచ్చినా వదిలేడు. సో ఇలాంటివి కూడా మనకి స్టేషనరీలో దొరుకుతాయి గాయస్, మీరు అక్కడ చూడొచ్చు. ఇదైతే నేను కొనలేదు, హరినీవి ఉంటే హరినీవి మేధాంశ్ కోసం దాచేసి వాడుతున్నాను అనమాట. అయ్యో ఇవన్నీ తీసుకోవడం సర్దుకోవడం మాకు ఇదే పని ఉంటుంది. ఇది కాకుండా ఈ బాల్ పిట్స్లో ఇది కూడా బాల్స్, వాటి ఫస్ట్ నుంచి కలర్స్ మీరు చాలా వీడియోస్ చేస్తాను, దాంట్లో కూడా అలా చెప్తుండేవాళ్ళు. ఏ కలర్? విచ్ కలర్ ఇస్ దిస్? yellow. ఇది which color is this? Which color is this? Orange. ఇది blue. ఇది pink. ఇది purple. ఇది రెడ్. ఇదేంటో చిన్నగా ఉందని పక్కకు పడేసాడు, మిగతా బాల్స్ అని ఒక సైజు ఉన్నాయి, ఇది చిన్నగా ఉందని. ఇదిగో పర్పుల్. ఏమైంది? ఆ సైజులో పర్పుల్ లేదు, నేనేం చేస్తా? ఓ నో. ఆరెంజ్, బ్లూ, పింక్. ఇలాంటిది కూడా చాలా యూజ్ అవుతుంది పిల్లలకి. సో మనం ఏదైనా కూడా మనం టైం ఇవ్వాలి, మనం వాళ్ళతో ఉండి మాట్లాడుతూ ఉంటే వాళ్ళు డెఫినెట్లీ మాట్లాడేస్తారు. సో కొందరికి కొన్ని ముందుంటాయి, కొన్ని స్లోగా వస్తాయని చెప్తూ ఉన్నాను కాబట్టి సో ఏం వరి అవ్వకండి, తొందరగానే మాట్లాడేస్తారు వాళ్ళు. ఎక్కువ మనం మాట్లాడుతుంటే మాట్లాడతారు. ఇప్పుడు ఇది చెప్పు. ఏ కలర్ ఇది? ఇదే కలర్ రెడ్. ఇది పర్పుల్. ఏంటిది? ఏ కలర్ ఇది? ఏ కలర్ ఇది? ఇది ఇది తీసుకో, ఇది తీసుకో, ఇది తీసుకో, ఇది తీసుకో. ఇగో ఇదే కలర్ గ్రీన్. ఇగో ఆరెంజ్, రెడ్. యే నానా, గ్రేట్ జాబ్. ఒరేయ్ అస్సలు అమ్మో చాలా గొడవ అండి, అసలు అనుకున్నంత ఈజీ కాదు మేధాంశ్ తోటి. ఇప్పుడు ఆ బాల్ లేదని అదే కావాలని గొడవ. అండ్ నేను మొన్న షాపింగ్కి వెళ్ళినప్పుడు ఇవి కూడా తెచ్చా, హరినివి కొన్ని ఉన్నాయి, అవి ఇవి కలిపేశాను. ఫ్రూట్స్ వెజిటేబుల్స్ కూడా. ఇదేంటి? బనానా. ఇది ఆరెంజ్, యాపిల్. ఇది వాటర్ మెలన్. చెప్పు, నేను చెప్తేనే ఇస్తా. ఇదేంటన్నా? గ్రేప్స్. ఇదేంటి? ఏంటిది? మ్యాంగో. ఇప్పుడు వస్తుంది, నీ బర్త్డే టైంకి వచ్చేస్తాయి. ఎగ్ ప్లాంట్. మ్యామన్ కాదు, అది లెమన్. కార్న్. ఇది పైనాపిల్ గైస్, ఈ పైంది ఊడిపోయింది, ఏదో ఆకులది, పైనాపిల్ అని చెప్తాడు. ఇది ఏంటిది? మనం ఇవన్నీ అమ్మేసుకోవచ్చు మేధాంశ్ ఇద్దరమే కూర్చొని. కార్న్. ఇదేంటిది? కాదు, స్ట్రాబెర్రీస్. మళ్ళీ నేను వీడికి ఎలా చెప్తానంటే ఇవన్నీ ఇప్పుడు నాకు చెప్పేశాడు కదా, మళ్ళీ వాడితోనే సర్దిస్తాం. సో దట్ వాడు నీట్గా పెట్టేస్తాడు అనమాట. కొన్నిసార్లు మేము హెల్ప్ చేస్తాం, కొన్నిసార్లు వాడే పెట్టేస్తాడు. ఎందుకంటే పిల్లలకి మనం ఎప్పుడైనా ఒక ఏజ్ నుంచి నేర్పిస్తేనే వాళ్ళు కరెక్ట్గా నేర్చుకొని చేస్తూ ఉంటారు. ఇప్పుడు వీడికి ఇవన్నీ సర్దేసి అంటే సర్దేస్తాడు, ఇవన్నీ ఈ బుక్స్ ఇందులో పెట్టేస్తాడు. కొన్నిసార్లు మా బుర్ర తింటుంటాడు. సరే మేధాంశ్, 1 2 3 4 చెప్పు. 5. మేధాంశ్ ఇగో 1 1
ఇదిగో నువ్వు చెప్పు. ఇదేంటి? 1 2 3 4 5 6 7 6. ఇక్కడ 6 లేదు, అది ఎక్కడ పోయిందని. ఇగో 6 చెప్పు. 6. ఇదేంటి? 7 8 9 10 11 12. 11 ఇగో 11 ఇక్కడ ఉంది. 11 12 13 14 15 16 17 18 19 20. వావ్! క్లాప్ క్లాప్ క్లాప్. ఇప్పుడు ఇది కూడా వాడికి ఫేవరెట్ అన్నమాట. ఏంటంటే దీంట్లో నేను ఆల్ఫాబెట్స్ కానీ నెంబర్స్ కానీ రాయాలి వాడికి. 1 2 3 చెప్పు. 1 2 3 4 5 6. ఇగో మైక్ తీసుకో. ఈ మైక్ ఏం చేయాలి నాన్న? ఇక్కడ పెట్టాలా? సారీ నాన్న, తెలీదు. సరే నేను పెట్టాక నువ్వు హాయ్ గైస్ చెప్పాలి. హాయ్ గైస్ చెప్పు. హాయ్ గైస్ చెప్పు. హాయ్ గైస్ చెప్పు. వెల్కమ్ బ్యాక్. నా పరువు తీస్తున్నాడు. అంటే వీడు ఉద్దేశం ఏంటంటే మా అమ్మ నా పక్కనే ఉండి రోజు వీడియోలు చేస్తూ ఉంటుంది, మాట్లాడుతూనే ఉంటుంది అనేసి అని అనుకుంటూ ఉంటాడేమో. పెద్దయ్యాక ఇవన్నీ చూసుకొని వాడు నన్ను తిట్టుకుంటూ ఉంటాడు. ఇది చేస్తే వేసుకుంది, అనవసరంగా నన్ను ప్రతి వీడియోలో పెట్టి పిసిగేసింది అని అనుకుంటాడేమో. సో ఇలా మేధాంష్కి మాటలు రావడానికి దేర్ ఆర్ సో మెనీ రీజన్స్. అండ్ మా ఇంట్లో కూడా అందరూ ఎక్కువ మాట్లాడిస్తూ ఉంటాం కాబట్టి వాడు తొందరగా గ్రాస్ప్ చేశాడు. అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే సిబ్లింగ్స్ ఉండడం వల్ల ప్లస్ కూడా అవుతుందన్నమాట కిడ్స్కి. సో దట్ వాళ్ళతో ఇంట్రాక్షన్ కానివ్వండి, మాట్లాడడం కానివ్వండి, సో దానివల్ల వాళ్ళకి మాటలు వస్తాయి. ఇట్లా ఆడిస్తూ ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నా, అవన్నీ గజిబిజి ఉన్న వాడే సర్దుకొని వాడే పెట్టుకుంటున్నాడు చూడండి. ఎఫ్ తర్వాత ఇప్పుడు ఇదంటే మెగ్డి, ఇది మెగ్డి అంటున్నాడు. ఇదేంటి మేధాంష్? వాట్ ఈస్ దిస్? అది జీ. ఓకే, ఇది ఇదేంటి? ఇది ఇగో ఇదేంటి? ఏంటిది మేధాంష్? వాట్ ఈస్ దిస్? మేధాంష్ పరా, ఏమన్నా అడిగినప్పుడే చెప్పడు, ఇప్పుడు వస్తాడు. వావ్, సర్ప్రైజా? ఏదైనా తీసుకొచ్చి ఓపెన్ 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 అని నన్ను సాగు కొడుతూ ఉంటాడు. వావ్, సర్ప్రైజ్! ఇక్కడ చూడు. వావ్, ఏనుగమ్మ ఏనుగు. Can you say mama? Mama. Can you say dad? Can you say mama's name? Can you say dada? Can you say dada's name? అండ్ కొన్ని రైమ్స్ కూడా మనం పాడుతూ ఉంటే వాళ్ళు దాని తర్వాత లైన్స్ రిపీట్ చేస్తూ ఉన్నారు అనుకోండి, ఇంకా మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే చాలా తక్కువ టైంలో నేర్చుకున్నట్టే కదా. సో ఇప్పుడు ఇంట్లో ఉన్న టాడ్లర్స్ మామ్స్కి అండ్ ఇన్ఫాంట్ మామ్స్కి కూడా యూజ్ అవుతుందని చెప్పాను. సో మిస్ రేచల్ అని ఉంటుంది, అది అప్పుడప్పుడు చూపించండి, అచ్చంగా అదే కాదు. నేనైతే ఇట్లా యాక్టివిటీస్ ఉన్నవి ఎక్కువ చూపించడం వల్ల వాడు తొందరగా గ్రాప్ చేసుకుంటాడు, ఏదైనా చెప్పిన అర్థం చేసుకోవడానికి. కొన్నిసార్లు విండు. ఇప్పుడు నేను ఇవన్నీ హర్నీవే, ఇది కూడా హర్నీదే, స్కూల్ యాక్టివిటీ అప్పుడుది. ఇది ఇస్తే వాడు నా దగ్గరకు వచ్చి ఓపెన్ 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 అని అడుగుతూ ఉంటాడు. చూడండి, తీసుకో మేధాంష్. ఫస్ట్ యాక్టింగ్ చేస్తాడు. ఇది ఓపెన్ చేయి. అమ్మా, యాక్టింగ్ చేయి, ఓపెన్ చేయి. ఏడ నన్ను కొట్టేస్తాడని టెన్షన్. Can you open this? అయ్యో 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 చెప్పు. అయ్యో జానీ జానీ. ఓపెన్ చెప్పు. ఓపెన్. ఏదైనా మనం వీడియో చేస్తున్నాం ప్రత్యేకంగా మాట్లాడతాడా అని చూస్తే ఆ రోజు లేజీగా బిహేవ్ చేస్తాడనమాట. ఇప్పుడు ఏం తీసుకెళ్ళి ఆ ప్లేస్లోనే పెట్టాడు. సో ఇలా మనం పిల్లల్ని బిజీగా ఉంచవచ్చు అండ్ తొందరగా మాట్లాడడానికి దేర్ ఆర్ సో మెనీ యాక్టివిటీస్. అండ్ స్పీచ్ డిలే అవుతుందని చెప్పి అసలు వరీ అవ్వకండి.
మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చాలా ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు. అవన్నీ మైండ్లో పెట్టుకొని మీ మైండ్ని పొల్యూట్ చేసుకోకుండా మీరు 100% పిల్లలతో టైం స్పెండ్ చేస్తే వాళ్ళకి రావాల్సిన మైల్ స్టోన్స్ అన్నీ కూడా అవి టైం టు టైం అవే వచ్చేస్తాయి. డాక్టరే మనకి చెప్తారు కదా ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా ప్రాబ్లం ఉంది అంటే. సో మనం ఏం వరీ అవ్వాల్సిన అవసరం లేదు. వాడితో ఉన్నప్పుడు ఎక్కువ మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటే వాడే మాట్లాడేస్తాడు అనమాట. ఇప్పుడు ఆ బుక్ తెచ్చుకోవడానికి వాడు తెచ్చుకుంటున్నాడు, ఒక రైమ్స్ బుక్. ఏమే నాకు ఇవ్వు ఒక రైమ్. జో అచ్యుతానంద జో జో, నువ్వు పాడు ఒకసారి పాడు. జో ఏయ్ దొంగ ఫెల్లో. అనిత చెప్పు. అనిత ఇగో జో అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద. అండ్ వీడికి మెల్లిగా వాష్రూమ్ ట్రైనింగ్ కూడా చేస్తున్నాము. అంటే పాడీ చెప్తాడు. పాచి ఓ అమ్మా వెళ్ళిపోయాడు. 5 minutesలో ఇదంతా ఫట్ మన సర్దేసి మళ్ళీ కాస్త కొంచెం పని ఉంది నాకు, అవి చూసుకోవాలి. హరిని చదువుకుంటుంది పైన, సో దానికి కూడా డిస్టర్బెన్స్ అవ్వకూడదని చెప్పి ఈ వీడియో నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. బట్ స్టిల్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి అని అంటే నాకు కింద కమెంట్స్లో తెలియచేయండి. డెఫినెట్లీ ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ మేధాంష్ తోటి ఏమైనా వీడియోస్ చేయాలి అనుకుంటే కమెంట్స్ చేయండి. నెక్స్ట్ వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. స్టే ట్యూన్డ్, లాట్స్ ఆఫ్ లవ్. సో మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మెయిన్గా బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. లాట్స్ ఆఫ్ లవ్, బాయ్.